హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్పోర్ట్ కు ఆగంతకులు మెయిల్ పంపడంతో ఎస్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ ఉద్యోగులు సిబ్బందిని బయటకు పంపి తనిఖీలు కొనసాగిస్తున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, ఆగంతకులు మెయిల్ పెట్టడం జరిగింది. ఆ ఆగంతకులు ఎవరు అనేది గుర్తించడం జరిగిందా? అసలు ఎయిర్పోర్ట్ పరిసరాల్లో తనిఖీలు ఏ విధంగా ఉన్నాయి? బేగంపేటలోని ఎయిర్పోర్ట్ కి బాంబు పెట్టామని చెప్పేసి కూడా మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు కొంతమంది ఆగంతకులు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఎయిర్పోర్ట్ అధికారులు, ఇతర సెక్యూరిటీ వింగ్ కు సంబంధించిన అధికారులందరూ కూడా ఎయిర్పోర్ట్ ప్రతి అణువు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ని రప్పించి పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఎయిర్పోర్ట్ లోనే పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు. అందులో ఉన్న ఉద్యోగులని అందరినీ కూడా ఒక ప్లేస్ కి రప్పించి పూర్తిగా ఎయిర్పోర్ట్ ని అయితే ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. మెయిల్ చేసింది ఎవరనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆ మెయిల్ కు సంబంధించిన ఐపీ అడ్రస్ వాటన్నిటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అయితే తరచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి లైట్ తీసుకోకుండా ఖచ్చితంగా అన్ని ఏరియాల్లో కూడా పూర్తిగా బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి ప్రతి అణువును కూడా పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మొత్తం పోలీసులతో పాటు సెక్యూరిటీ వింగ్ కు సంబంధించి, ఎయిర్పోర్ట్ కు సంబంధించిన సెక్యూరిటీ వింగ్ కూడా తనిఖీల్లో భాగమయ్యారు. వారందరూ కూడా ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. కానీ ఇది ఫేక్ మెయిల్ గానే పరిగణిస్తున్నారు పోలీసులు. ఎందుకంటే కొంతమంది గతంలో కాల్స్ చేసి బాంబులు పెట్టామని చెప్పేసి కూడా బెదిరించే ఆకతాయిల పనిగా తెలిసారు. ఇప్పుడు మెయిల్ చేసింది ఎవరనే దానిపై పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా వచ్చిన మెయిల్ ని పరిశీలిస్తున్నారు. అసలు మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు మెయిల్ చేశారు, వాటికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తోనే తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.